ఆల్రైట్, సో ఈ రోజు వీడియోలో మనం ఈ జైంట్ ఫుట్బాల్ సెటప్ అయితే రెడీ చేసాం. ఇక్కడికి 2 టీమ్స్ వచ్చి ఫుట్బాల్ మ్యాచ్ ఆడబోతున్నారు. సో ముందుగా మనం పిలిచేద్దాం మన టీమ్ యూట్యూబర్స్ ని. లెట్స్ గో. ఈరోజు వీడియోలో మీరు ఎవరితో పోటీ పడబోతున్నారో తెలుసా? ఎవరు చెప్పండి. లూజర్సే కదా. యూట్యూబర్స్ ఎక్కడ ఉంటారు, సబ్స్క్రైబర్స్ కూడా అక్కడే ఉంటారు. సో మీ ఆపోనెంట్స్ టీమ్ సబ్స్క్రైబర్స్. లెట్స్ గో. లెట్స్ గో. ఈ రోజు మేము ఆ టీమ్ యూట్యూబర్స్ కి రఫ్ ఆడించడం అంటే ఏంటో చూపిస్తాం. జాగ్రత్త టీమ్ యూట్యూబర్స్. కమ్ ఆన్ గైస్, ఈ రోజు మ్యాచ్ రూల్స్ చాలా సింపుల్. 5 గోల్స్ లో ఏ టీం అయితే ఎక్కువ గోల్స్ కొడతారో వాళ్ళు నెక్స్ట్ రౌండ్ కి వెళ్తారు. అండ్ వాళ్ళలో ఎవరో ఒకరు మాత్రమే గెలుచుకుంటారు. 2 lakh rupees క్యాష్ ప్రైజ్. బేసికలీ ముందు మీరు మీ టీమ్ తో కలిసి ఆడాలి. ఆ తర్వాత నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళి మాలో మేమే కొట్టుకోవాలి. అవును, మీలో మీరే కొట్టుకోవాలి. ఆర్ యు గైస్ ఎక్సైటెడ్? yes, వెయిట్ చేస్తున్నాం. ది గేమ్ బిగిన్. Team subscribers, yay! Let's go! Team YouTubers, గెలవాలి. మనం గెలుస్తాం. Come on! The game is on. Let's go. Let's go. Handball. తగిలింది హ్యాండ్బాల్. అవునవును. కమ్ ఆన్. సో ఇప్పుడు గేమ్ ని పాజ్ చేసాం ఎందుకంటే గేమ్ స్టార్ట్ అవగానే హ్యాండ్బాల్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్రీ కిక్ అయితే ఉంటుంది. ఇవ్వండి. జగో బ్రో, నువ్వు వీళ్ళకి ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? ఇప్పుడు కొట్టే దెబ్బకి వాళ్ళ మొహాలు పగిలిపోతాయి. జాగ్రత్త బ్రో, కొంచెం నెమ్మదిగా కొట్టు. నేను మీకు ఒక సిన్సియర్ అడ్వైస్ ఇస్తాను. మీ సామాన్లు జాగ్రత్త. 3, 2, 1. బాల్ బయటకు వెళ్తే నేను అవుట్ అని చెప్తాను. ఎవరు కొట్టాలో వాళ్ళకి వేస్తాను. చూసాను. లేదు, నువ్వు వినండి. రెఫరీగా నేను పెనాల్టీ అని చెప్పినప్పుడు అప్పుడు పెనాల్టీ, అందులో మార్పే లేదు. మ్యాచ్ లో ఇదే ఫస్ట్ పెనాల్టీ. గోల్ కొట్టడానికి ఇదే ఫస్ట్ ఛాన్స్. సునీల్ ఛత్రి, ఆర్ యు రెడీ? విజిల్ మోగ్గానే కొట్టొచ్చు. 3, 2, 1. ఇప్పుడు నాకు చాలా అప్సెట్ గా ఉంది. ఎందుకంటే నాకు ఛాన్స్ దొరికినా నేను గోల్ కొట్టలేకపోయాను. కానీ మ్యాచ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఆడాల్సింది ఇంకా చాలా ఉంది. లెట్స్ గో. సరే, హ్యాండ్బాల్ అయింది. ఒక నిమిషం వినండి. టీమ్ యూట్యూబర్స్, ఫుట్బాల్ అనేది కాళ్ళతో ఆడతారు, చేత్తో కాదు. హ్యాండ్బాల్. గాయ్స్, నేను నిజం చెప్తున్నాను. ఇప్పుడు దాకా మ్యాచ్ చూసాను కదా, ఇక్కడ టీమ్ సబ్స్క్రైబర్స్ చాలా బాగా ఆడుతున్నారు. టీమ్ యూట్యూబర్స్ కి అసలు కోఆర్డినేషనే లేదు. వాళ్ళలో బాంగ్ మాత్రమే బాగా ఆడుతున్నాడు. హీఈస్ డూయింగ్ వెరీ గుడ్. అతను చెప్పింది నిజం కాదు, మేము బాగానే ఆడతాం. ఏం చేస్తున్నావురా? ముందుకు చెప్దాం అనుకున్నాను. ఇక్కడికి రాకు, అక్కడే నుంచి బాల్ ఆపు. ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. అనవసరంగా గోల్ వేశారు. 1-0. మీరు చాలా బాగా ఆడుతున్నారు. యూట్యూబర్స్, అసలు మీరు ఏం చేస్తున్నారా? సబ్స్క్రైబర్స్ కదా, అందుకే జాలీగా ఆడుతున్నాం. నేను మీకు ఒక జెన్యూన్ అడ్వైస్ ఇస్తాను. ఇది కాంపిటీషనే. వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు. మీరు మీ పొజిషన్స్ లో ఉండండి. అందరూ ఒకేసారి బాల్ వెనక పరిగెడుతున్నారు. గట్టిగా ఆడాలి. ఏంటి ఆడలేకపోతున్నారా?
మేము మొదలు పెడితే చెప్పండి. తట్టుకోలేవు. లేకపోతే వదిలేయండి. అక్కడే ఉంది. వెనక్కి వెళ్ళిపోండి. స్కోర్ బోర్డు పక్కన పెట్టు. అవును మాకు అసలు ఏమీ కనిపించట్లేదు. మా మీద గెలవడం వీళ్ళకి చాలా కష్టంగా ఉంది. మాతో ఆడలేకపోతున్నారు. ఇలా చూడు సరే, మేము సరే. కూడా గోల్ వేసాం. ఏయ్, ఊరికే జాలీగా సరే, ఆడండి, ఆడండి. రండి. నేను ఇక్కడ ఉండగా ఎవరు గొడవ పడకూడదు. 1-0 టీమ్ యూట్యూబర్స్ కంబ్యాక్ ఇవ్వండి. వాళ్ళు గోల్ కొట్టారు కాబట్టి మీరే స్టార్ట్ చేయండి. కమ్ ఆన్ నా చేతికి తగలేదు. నా చేతికి తగలేదు. ప్రామిస్. నా షోల్డర్ కి తగిలింది. మ్యాచ్ ఆడడం మానేసి నా చేతికి తగలలేదు, నా చేతికి తగలేదని. కానీ నా మోహన్ చేతికి కొడితే తగిలింది. నేనేం చేస్తాను? మోహన్ ఇదిగో కొడుతున్నాడు ఇక్కడ వాడు. నేనేం తగిలింది. చేస్తాను? బాల్ ఇక్కడ తగిలినా సరే తగలేదని అరుస్తున్నాడు. ఏయ్, ఇటు, ఇటు. బ్లాక్ చేయి. రా, రా, రా. ఒక నిమిషం, నేను మీకు ఒక మంచి సజెషన్ ఇస్తాను. మాపిని ముందు మీ టీంలో నుంచి బయటికి తీసేయండి. ఎందుకంటే అసలు వీడు ఏం చేయట్లేదు. బాల్ రాగానే దాన్ని అలా గట్టిగా బయటికి కొడుతున్నాడు. నువ్వు నీ పొజిషన్ లో ఉండాలి. అరే నువ్వు చేసే పని వల్ల మీ టీం వాళ్ళే గోల్ కొట్టలేకపోతున్నారు. అవునవును నిజమే. స్కోర్ ఇప్పుడు 1-0. యూట్యూబర్స్ అసలు గోల్ కొట్టలేకపోతున్నారు. ఆదర్శ్ చేతికి తగిలింది హ్యాండ్ బాల్. ఎప్పుడు తగిలింది? ఎవరు చూస్తున్నారో లేదో తెలియదు కానీ రెఫరీ బాగా చూస్తున్నాడు. తను బాగా చేస్తున్నాడు. అవును. హ్యాండ్ బాల్ కి మేము ఒక కొత్త రూల్ అయితే పెట్టాం. ఎవరైతే హ్యాండ్ బాల్ చేస్తారో వాళ్ళు ఇది తినాల్సి ఉంటుంది. ఆర్ యు రెడీ? ఎస్, తింటాను కానీ ఎంతొద్దు, కొంచెం తక్కువ. తినగలవు? కొంచెం. సరే తిను, అయితే నీ ఇష్టం. టేస్టీగా ఉంది. ఇంకో రెడ్ కార్డ్ గనక వస్తే అప్పుడు ఒక 2 minutes కి మీరు బయటికి వెళ్లాల్సి ఉంటుంది. ఓకే గాయ్స్, తినగానే నాకు బాగా ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు నేనేంటో చూపిస్తా. సరే సరే సబ్స్క్రైబర్ నంబర్ 2 హ్యాండ్ బాల్. Come on. Guys, rules are equal for everyone. తిను. టచ్ చేసావు కదా, నీకు కావాల్సిందే. తిను. తినాల్సిందే. ఎలా ఉంది? గాయ్స్, నేను ఇది తినడం ఇదే ఫస్ట్ టైం అండ్ ట్రస్ట్ మీ, నేను అస్సలు తట్టుకోలేకపోతున్నా. ఆపోనెంట్ టీం వాళ్ళు కూడా ఇప్పుడే హ్యాండ్ బాల్ చేశారు. సో ఇప్పుడే నేను ఫ్రీ కిక్ కొట్టబోతున్నాను. నేను ఇక్కడి నుంచి బాల్ కిక్ చేస్తాను, కానీ మా టీంలో ఉన్న వాళ్ళు పోల్ వరకు తీసుకెళ్ళాలి కదా, అప్పుడే కదా గెలుస్తాం. రా రా రా. ఏంట్రా మీరు బాల్ అసలు పైకి ఎందుకు రా కొడుతున్నారు? కింద కాదండి, ఇలా ఇదిగో ఇలా ఆడాలి. రెడీ? సరే సరే, కమ్ ఆన్, కమ్ ఆన్. బాల్ తన చేతికి రెండోసారి తగిలింది కాబట్టి సో 2 minutes కి నువ్వు చూడండి, వీళ్ళని కావాలని బయటికి పంపేస్తున్నారు. ఇది దారుణం. ఇలా 5-4 ఉన్నారు. 5-4. మీరు 5 వాళ్ళు 4 ఉన్నారు. ఇప్పుడు కాక ఇంకెప్పుడు కొడతారు? ఆ ప్రశ్న వాడిని అడగాలి. ఓకే రెడీ? మీ యూట్యూబర్స్ అందరికీ నేను ఒక విషయమే చెప్పాలనుకుంటున్నాను. నేను మీకు మొత్తం 2 కాదు 3 నిమిషాలు ఇచ్చాను. వాళ్ళ టీంలో ఒక ప్లేయర్ లేరు, అయినా సరే మీరు ఒక్క గోల్ కూడా కొట్టలేదు. ఇందులో నేను చేయడానికి ఏమీ లేదు. అయినా మా టీంలో ఒక ప్లేయర్ గుడ్డోడైపోయాడు. చూసారా, మనోడు ఆడకుండానే కలచోడు విరగొట్టుకున్నాడు. ఖచ్చితంగా మేము గెలుస్తాం. ఫైనలీ టీమ్ యూట్యూబర్స్ లో చేంజ్ జరుగుతోంది. ఇప్పుడు మేము చేయబోతున్నాం స్విచ్. స్విచ్ అవుతున్నాం. ఇక నుంచి మా టీంకి ఇతనే గోల్ కీపర్. కమ్ ఆన్. ఇంకేం కాలేదుగా. తను కూడా అవుటేనా? ఒకటి మాత్రం కరెక్ట్ రా, నువ్వు ఖచ్చితంగా నర్సువే. సరే లే 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 లే, నాకు మమ్మీ అంటే చాలా ఇష్టం అని చెప్పమంటున్నాడు. దెబ్బ తనకి తగలకుండా చోట తగిలింది. ఇప్పుడు మమ్మీ కాదు, పిల్లల గురించి మర్చిపోవాల్సిందే. గో.
అదెలా మిస్ చేసావురా? అయ్యో 1-on-1 మిస్ చేశాడు. అసలు ఏం చేస్తున్నావురా? నీకు అసలు ఆడడం వచ్చా? ఏం చేస్తున్నావు? Guys, ఆడడం వచ్చా? ఈ గేమ్ లో ఒక చిన్న రూల్ చేంజ్ అయితే చేయబోతున్నాను. ఇప్పుడు మీరు డిస్కస్ చేసుకొని మీ టీమ్ లో నుంచి ఒక ప్లేయర్ ని బయటకి పంపించాలి. మీరు కూడా మీ టీమ్ లో నుంచి ఒక ప్లేయర్ ని బయట నించోబెట్టాలి. కమ్ ఆన్, త్వరగా డిసైడ్ అవ్వండి. మీ ఫైనల్ డెసిషన్ ఏంటి? చూడండి బ్రో, ప్రస్తుతానికి నన్ను అడిగితే నా డెసిషన్ వైభవ్ కాసేపు బయట ఉండాలి. సబ్స్క్రైబర్ నెంబర్ 1 ని బయటికి పంపించేశారు. ఓకే కమ్ ఆన్, మాంగ్ ని పంపించేద్దాం. నేనైతే తనని పంపించను. నన్ను అడిగినా వాడినే పంపించమంటాను. బ్రో ఇదేమంత కష్టమైన పనేం కాదు కదా. సరే అయితే కాసేపు నువ్వు సాక్రిఫైస్ చేసేసేయ్. సరే అయితే వీడు నాకు లాస్ట్ 2 lakhs ఇస్తాడు. వీడు ఓడిపోతే వీడిని కొడదాం. 4 versus 4. ఇప్పటి వరకు స్కోర్ అయితే చాలా తక్కువగా ఉంది. 1-0. నెక్స్ట్ ఏమవుతుందో చూద్దాం. కమ్ ఆన్. కాదు వీణ్ణే కదా బయటికి పంపించాలి. నేను పంపించేద్దని చెప్పాను. నేనే మెయిన్ ప్లేయర్, తనని పంపించద్దు అని చెప్పాను. థ్యాంక్ యూ మోపి. అవును, వాడికే థ్యాంక్స్ చెప్పాలి. మా సత్తా ఏంటో చూపిస్తాం. సరే విను, తను ముందు ఉంటాడు, నేను ఇక్కడ ఉంటాను, నువ్వు అక్కడ ఉండు. మార్చుకోండి. బాబు ఏంటి ఫీల్ అవుతున్నావా? హాస్పిటల్కి వెళ్ళిపోయాడు కాబట్టి ఈసారి కొంచెం తక్కువే తినమని చెప్దాం. Guys, 2-1 half time. గైస్ చూడండి, నేను గోల్ కొట్టాం. అవును గోల్ కొట్టాం. ఒక గోల్ కొట్టారు, తర్వాత గోల్ వదిలేస్తారు, బట్ ఉపయోగం లేదు. మనం ఫార్మేషన్ ఫాలో అవుదాం. నువ్వు మాత్రం గోల్ దగ్గర చాలా గట్టిగా ఉన్నావు. గాయ్స్ నేను ఒక మాట చెప్తాను, దాన్ని యూట్యూబర్స్ కి చెప్పండి. పీసీలో ఆడడానికి రియల్ లైఫ్ లో ఆడడానికి చాలా తేడా ఉంటుంది. ధైర్యం కావాలి. ఓకే, స్కోర్ ఇప్పుడు 2-1. సబ్స్క్రైబర్స్ ఒక గోల్ తో లీడింగ్ లో ఉన్నారు. ఇది బెస్ట్ ఆఫ్ 5 గేమ్. సో వాళ్ళు ఇంకొక గోల్ కొట్టినా సరే మీరు ఓడిపోతారు. ఇప్పుడు వాళ్ళు ఒకే ఒక చేంజ్ చేశారు, మాంగ్ ని మళ్ళీ గోల్ కీపర్ గా మార్చారు. ఇక్కడ చేంజ్ ఏం లేదు. సో గేమ్ స్టార్ట్స్ నౌ. నీ కేక్ కట్ ముందే ఇచ్చేసాం కదా, ఇప్పుడు నువ్వు బయటకు వెళ్తావు, మోపీ లోపలికి వస్తాడు. రే అలా ముందుకెళ్ళిపోతే ఎలా రా? అక్కడ కవర్ చేయాలిగా. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అయినా? అంటే ఇక్కడ వచ్చిన వాడిని ట్యాకిల్ చేయాలిగా. అందుకు నేనున్నాను కదా. చూసారా, మోపీ ఏం చేయలేడనే అనుకున్నారు, బట్ హి డిడ్ ఇట్. నేను ఇక్కడ మంచి పాస్ చేశాను. నేను పాస్ చేయకపోతే ఫైనల్ గోల్ టైం, లెట్స్ గో. యూట్యూబర్స్ టీమ్ మీద అయితే నాకు అసలు ఏమాత్రం నమ్మకమే లేదు, ఎందుకంటే దారుణంగా ఆడారు. కానీ ఎలాగో ఇప్పుడు గోల్ కొట్టి టై చేశారు. సబ్స్క్రైబర్స్ టీమ్, మీరు స్టార్టింగ్ లో చూపించిన ఎనర్జీ మిస్ అవుతోంది. కమ్ ఆన్, ఇప్పుడు సాధిస్తాం చూడండి. ఫైనల్ గోల్, స్కోర్ 2-2. గోల్ మీరు కొట్టారు కాబట్టి మీరు స్టార్ట్ చేయాలి. హ్యాండ్ బాల్. ఆదర్శ్, ఆల్రెడీ 2 హ్యాండ్ బాల్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు నీకు రెడ్ కార్డ్ ఇస్తున్నాను. అండ్ ఇప్పుడు రచిత లోపలికి వస్తాడు, నువ్వు బయట. అరే ఏంటిది? సరే బయటికి వెళ్ళు.
ఏంట్రా అలా కొట్టావు? రేయ్, రేయ్. ఆదిరా, సూపర్. మోపీ డిడ్ అ బ్లండర్. ఈ మోపీని బయటికి నెట్టేశారు కదా. సారీ రా, కానీ నువ్వే బెస్ట్. yes రండి సార్, మాకేదో ఆట నేర్పిస్తానని చెప్పారుగా. ఇప్పుడు ఏదో నేర్పించండి చూద్దాం. ఆడుతున్నారు అంత లేదు, ఓడిపోయారు కదా. జోక్స్ అపార్ట్, వీళ్ళు 35 మినిట్స్ అని 2 హాఫ్స్ ఆడారు. టోటల్ 70 మినిట్స్. బాగా కష్టపడ్డారు. అండ్ టీమ్ యూట్యూబ్ వాళ్ళు సెకండ్ రౌండ్ కి వెళ్తున్నారు. మరేం ప్రాబ్లం లేదు, సబ్స్క్రైబర్స్ ఓడిపోయారు. ఎవరి దగ్గర ఓడిపోయామంటే రోజు చూసి ఎవరినైతే ఇష్టపడతామో ఆ ఫేవరెట్ యూట్యూబర్స్ దగ్గరే. బ్రో, నువ్వు మా మనసులు గెలుచుకున్నావు. సూపర్ సూపర్. చూడండి, బ్రోకి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈయన అందరి మనసులు గెలుచుకున్నారు. ఫుక్రాబాయ్ 1 హార్ట్స్. రౌండ్ నంబర్ 2. ఇప్పుడు ఈ రౌండ్ లో మీ ముందు టోటల్ గా 25 నంబర్స్ ఉన్నాయి. వీటిలో 5 నంబర్స్ కింద బాంబ్స్ ఉన్నాయి. ఇక మిగతా 20 నంబర్స్ కింద యాపిల్స్ ఉంటాయి. సో బేసికలీ ఇప్పుడు మీరు కనుక యాపిల్ మీదకి వస్తే అప్పుడు మీరు నెక్స్ట్ రౌండ్ లో అలా నెక్స్ట్ రౌండ్ కి వెళుతూ ఉంటారు. కానీ అదే మీరు బాంబ్ మీదకి వచ్చి నించుంటే అప్పుడు ఎలిమినేట్ అవుతారు. అంటే ఆ 2 లాక్ రూపీస్ గెలుచుకునే రేస్ లో నుంచి బయటికి వెళ్ళిపోతారు. వెళ్ళండి, మీ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. సో మాపీ, నువ్వే నంబర్ సెలెక్ట్ చేసుకున్నావు? 17 చాలా డేంజర్ నంబర్ అని అంటూ ఉంటారు. సరే, నువ్వేం సెలెక్ట్ చేసుకున్నావు? నా బర్త్ డేట్ ఇది 14 ఎందుకు? నా బర్త్డే. నా జెర్సీ నంబర్ 10, నాకు ఫేవరెట్ నంబర్ కూడా 10. సో అందుకే 10 లోకి వచ్చి నుంచున్నాను. సరే అయితే ఓకే, ఒక పని చేద్దాం. నంబర్ 10 నుంచే స్టార్ట్ చేద్దాం. బ్రో ప్లీజ్ ఇలా భయపడకు. రండి, ఏముందో చూద్దాం. చూడడం చాలా ఈజీ, జస్ట్ తిప్పితే చాలు. 14 కింద కనుక యాపిల్ లేకపోతే నేను పుట్టడమే వేస్ట్. ఓ 3, 2, 1. ఓపెన్ చేసి చూద్దాం ఏముంది. బాంబ్. నిజానికి నేను పుట్టింది వేస్ట్ అయిపోయేది. 25 నంబర్లు ఉన్నా సరే ఫస్ట్ ఓపెన్ చేసిన నంబరే ఇలా బాంబ్ ఉంటుంది అనుకోలేదు. నిజం ఒప్పుకోవాల్సిందే, ఫుట్బాల్ గేమ్ లో తను చాలా బాగా ఆడాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్. అండ్ ఒకవేళ తను అసలు లేకపోయి ఉంటే టీం అసలు గెలిచుండేదే కాదు. కానీ ఇలా ఫస్టే అవుట్ అవుతాడు అనుకోలేదు. ఏమో ఏముంటుందో తెలీదు, తలరాత ఎలా ఉంటాయి అలా. సరే చూద్దాం, తప్పుకో. యా బ్రో, రచిత్ ఆల్సో క్వాలిఫైస్. ఫస్ట్ టైం నా లైఫ్లో ఇలా బాంబు రావడం చాలా బాధగా ఉంది. వెళ్ళొస్తాను. ఇందులో ఇంకా 4 బాంబ్స్ ఉన్నాయి. అండ్ ఈ గేమ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. థ్యాంక్స్ టు 1x గేమ్స్, వాళ్ళ వల్లే మేము ఈ గేమ్ ని ఆర్గనైజ్ చేయగలిగాం. యూ కెన్ ప్లే గేమ్స్ ఆన్ 1x. అండ్ బ్రో, మీరు కార్ కూడా గెలుచుకోవచ్చు. లింక్ నేను కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, వెళ్ళండి, నంబర్ చూస్ చేసుకోండి. నంబర్ 3 అన్బాక్స్. ఆగో, అరే ఓపెన్ చేసేసాడు. ఈసారి మాత్రం నేను వెళ్ళిపోతా అనిపిస్తోంది. నంబర్ 5. కెరీర్ చూస్ చేసుకునేటప్పుడు కూడా ఇంత భయపడలేదు, ఇప్పుడు భయపడుతున్నాను. అవును, ఇలాగే ఉంటుంది. అన్బాక్స్ చేయమంటావా? yes పోనీలే, తప్పించుకున్నావు. ఎందుకు స్పెషల్ నంబర్ సెలెక్ట్ చేసుకున్నావు? ఇది నీ గర్ల్ ఫ్రెండ్ బర్త్డేనా లేదా స్పెషల్ డేటా? కాదు, నంబర్ చూడడానికి బాగుందని సెలెక్ట్ చేసుకున్నాను అంతే. నాకైతే భయం వేస్తుంది బ్రో. మమ్మీ బర్త్డే సెలెక్ట్ చేసుకున్నాను. నా బర్త్డే కూడా సేమ్ డేట్. అవునా? అయితే నువ్వే నన్ను గెలిపించాలి. అయ్యో బాబోయ్, అయిపోయింది రో, నా సినిమా అయిపోయింది. నాకు ముందే అనిపించింది. నాకు ఇప్పుడు చాలా బాధేస్తోంది, గట్టిగా ఏడవాలనిపిస్తోంది. నాకు బాంబ్ వచ్చింది. ఈ 24 అనేది ఫుక్రా బ్రో, ఇంకా మా మమ్మీ బర్త్డే. లెట్స్ గో, చూస్ యువర్ నంబర్స్. ఏదైనా స్పెషల్ ఎందుకు ఆ నంబర్ సెలెక్ట్ చేసుకున్నావు? పక్కనే బాంబులు రావని. బాంబ్ పక్కన రాదని సెలెక్ట్ చేసుకున్నాడు. బర్త్డేనా? అయితే ముందు బర్త్డే ఓపెన్ చేద్దాం. ఎందుకు చూస్ చేసుకున్నావు? ఇది కూడా చూడడానికి బాగుంది. అంత బాగుందా? సరే, బాగుందో లేదో చూద్దాం, ఓకేనా? ఆదర్శ్ బ్రో, చాలా భయంగా ఉంది. గమనించారా? ప్రతి రౌండ్ లో ఒకళ్ళు అవుట్ అవుతూనే ఉన్నారు. సరే అయితే ఓకే, ఇది ఓపెన్ చేసి చూద్దామా? ఈ రౌండ్ లో ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు అవుట్ అవుతారు. వెళ్ళండి, నంబర్స్ చూస్ చేసుకోండి. దేవుడి మీద భారం వేసి వచ్చి నిలబడ్డాను. ఓ తల ఫర్ అ రీజన్. నంబర్ 7. ముందు ఇది ఓపెన్ చేద్దాం. వావ్, యాపిల్. ధోని నెంబర్ నమ్ముకున్న వాడు ఎప్పుడు మోసం. నంబర్ 8.
యాపిల్. ఇలా చూడు, నేను 16 చూస్ చేసుకోవాలనుకున్నాను, కానీ తెలియక నేను 8 చూస్ చేసుకున్నాను. అంటే bro. ఎవరైనా నిన్ను ఫోర్స్ చేశారా? కాదు అలా కాలు జారి వచ్చేసాను. ఓ కాలు జారిందా? పర్లేదు, జారడం మంచిదే అయింది. కాలు జారడం మంచిదైంది. ఓకే, నెక్స్ట్ నెంబర్ చూస్ చేసుకోండి. 16. మనోడు 13 చూస్ చేసుకున్నాడు. ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? ఇదే నాకు అన్లకి. అన్లకి అయితే ముందు ఓపెన్ చేయాల్సిందే. యు ఆర్ అవుట్. నెంబర్ 12 ఆదర్శ్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఓకే చూస్తాను. యాపిల్. ఆపిల్. ఒకవేళ ఈ రౌండ్ లో తను కూడా అవుట్ అయిపోతే అప్పుడు ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు. నువ్వు నీ What, నంబర్ bro? ఇప్పుడు చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నావా? అంటే నాకు 18 తో చేంజ్ చేసుకోవాలని ఉంది, కానీ ఇప్పుడు వద్దు. ఐఎమ్ ఓకే విత్ దిస్. ఓకేనా? Okay. లెట్స్ గో ఫర్ 16. ఈ రోజు మన వీడియోలో విన్నర్ ఆదర్శ్. What winner? ఒకవేళ రక్షిత్ నంబర్ 18 సెలెక్ట్ చేసుకొని ఉంటే తనకి అప్పుడు యాపిల్ వచ్చుండేది. ఇట్స్ ఓకే. కంగ్రాట్స్ ఆదర్శ్. కంగ్రాట్స్, వెల్ ప్లేడ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఈ రోజు వీడియోలో విన్నర్ ఆదర్శ్ తనకి నుంచి 2 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ గెలుచుకొని వెళ్తున్నాడు. మీకు వీడియో నచ్చితే ఛానల్ ని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. 1x లో గేమ్స్ ఆడండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దెన్ బై. ఓకే బ్రో, మీ కళ్ళజోడు, మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్ని నేను తీరుస్తాను. మనం షేర్ చేసుకుందాం. మీ అందరికీ నేను ఖచ్చితంగా సాయం చేస్తాను. బాధపడకండి. Yes! Hey! మేమందరం గెలిచాం.